హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మేము వైజాగ్ టూరిజంలోనే ఒక మేజర్ అట్రాక్షన్ అయిన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం. చాలా మందిని ఈ జూ పార్క్ ని వైజాగ్ జూ పార్క్ అని కూడా పిలుస్తారు. సో మన స్టేట్ లో ఉన్న 4 జూ పార్క్స్ లో ఒక జూ పార్క్ మన విశాఖపట్నంలో అయితే ఉంది. సో మేము ప్రెసెంట్ జూ పార్క్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ పర్ వెహికల్ 10 రూపీస్ తీసుకుంటారు. పార్కింగ్ ఏరియా పక్కనే మనకి టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. సో మేము ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం టికెట్స్ తీసుకోవడానికి. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరే మనకి టికెట్స్ టారిఫ్ కూడా ఉంటుంది. సో పర్ అడల్ట్ 70 రూపీస్, చిల్డ్రన్ 30 రూపీస్. అండ్ ఓన్లీ కెమెరాకే కాదు, మీరు స్మార్ట్ ఫోన్ క్యారీ చేసిన దానికి కూడా సపరేట్ గా 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. అన్ని స్మార్ట్ ఫోన్స్ కి కాదు, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే సరిపోతుంది. లోపలికి 4 వీలర్ కూడా అలౌ చేస్తారు. అండ్ ఫారినర్స్ కి సపరేట్ గా టారిఫ్ ఉంటుంది. సో మేము టికెట్స్ అయితే తీసేసుకున్నాం. మేము 3 మెంబర్స్ వెళ్ళాం. 210 రూపీస్ అయింది. అండ్ కెమెరాకు 50 రూపీస్ పే చేసాం. సో ఈ జూ పార్క్ కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్ లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ వైజాగ్ జూ మన కంట్రీలోనే 3rd లార్జెస్ట్ జూ పార్క్. సో మేమైతే ఇప్పుడు జూ లోపలికి ఎంటర్ అయిపోయాం. జూ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి క్లాక్ రూమ్ ఉంటుంది. సో మీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే క్యారీ చేయాల్సిన పని లేదు, మీరు క్లాక్ రూమ్ లో స్టోర్ చేసుకోవచ్చు. క్లాక్ రూమ్ లో స్టోర్ చేయడానికి 10 రూపీస్ ఎంత తీసుకుంటారో ఎగ్జాక్ట్ గా నాకు టారిఫ్ తెలియదు, కానీ తక్కువే ఉంటుంది. సో జూ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 రోడ్స్ కనిపిస్తాయి. నార్మల్ గా అందరూ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రైట్ సైడ్ రోడ్ లోంచి వస్తారు. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఫస్ట్ కనిపించేవి బ్లాక్ స్వాన్స్, కానీ బోర్డు మీద బార్ హెడెడ్ గూస్ అని ఉంటుంది. బ్లాక్ స్వాన్స్ అనేవి స్వాన్ స్పీషీస్ లోనే ఒక బర్డ్. ఇవి మెయిన్ గా సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ ఆస్ట్రేలియాలో మనకు కనిపిస్తాయి. వీటికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ బర్డ్స్ కలిసి ఎగ్స్ ని ఇంక్యుబేట్ చేస్తాయి. అండ్ మేల్ అయితే కోప్స్ అని, ఫీమేల్ అయితే పెన్స్ అని, అండ్ ఇమ్మెచ్యూర్ బర్డ్ అయితే సిగ్నెట్ అని పిలుస్తారు. సో గూస్ తర్వాత మనకి నెక్స్ట్ కనిపించే యానిమల్ ద గ్రేట్ ఇండియన్ వైట్ హార్న్ రైనోసరస్ యూనికార్న్స్. ఇది రైనోసరస్ ఫ్యామిలీలోనే 2nd లార్జెస్ట్ రైనోసరస్. మన జూలో ప్రెసెంట్ అయితే ఒకటే ఉంది. ఇది ఇండియన్ నేటివ్ రైనోసరస్ కావటం వల్ల దాన్ని గ్రేట్ ఇండియన్ రైనోసరస్ అని కూడా అంటారు. సో ఇది మనకి మెయిన్ గా హిమాలయాస్ ఏరియాస్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో మనకి రైనోసరస్ ఎన్క్లోజర్ లో ఈ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని పెయింటెడ్ స్టార్క్ అని అంటారు. పెయింటెడ్ స్టార్క్ ఫ్యామిలీలోని ఒక బర్డ్. ఈ బర్డ్ ని పెయింటెడ్ స్టార్క్ అని అనడానికి రీజన్ ఏంటి అంటే వాటికి పింక్ షేడ్ లోని టెయిల్ ఎండింగ్ లో కలర్ ఉంది కదా, దాని వల్ల దాన్ని పెయింటెడ్ స్టార్క్ అని కూడా అంటారు. ఇది మోస్ట్లీ వెట్ ల్యాండ్స్ లో ఎక్కువ ఉంటుంది. సో రైనోసరస్ ఎన్క్లోజర్ ఎప్పుడు వెట్ గా ఉండటం వల్ల ఇవి మనకి అక్కడే ఎక్కువ బాగా కనిపిస్తాయి. రైనోసరస్ ఎన్క్లోజర్ దగ్గరే ఇండోర్ ఎక్వేరియం కూడా ఉంది, డెఫినెట్ గా ట్రై చేయండి. సో జూలో రైనోసరస్ తర్వాత మనకి నెక్స్ట్ కనిపించే యానిమల్ ద ఏషియన్ ఎలిఫెంట్. ఇవి ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి బాగా ఎక్కువగా కనిపిస్తాయి. ఉన్న 3 ఎలిఫెంట్ స్పీషీస్ లోని ఇది 2nd లార్జెస్ట్ ఎలిఫెంట్ స్పీషీస్. ఫస్ట్ ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్ స్పీషీస్. సో ఎన్క్లోజర్ లో ప్రెసెంట్ అయితే 3 ఎలిఫెంట్స్ మాత్రమే ఉన్నాయి. 2 ఎలిఫెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకోటి ఎలిఫెంట్ రెస్టింగ్ ఏరియా దగ్గర ఉంది. సో నెక్స్ట్ మనకి కనిపించే యానిమల్ లిమూర్ క్యాటా ఆర్ రింగ్ టెయిల్ లిమూర్. దీని టెయిల్ మీద ఆల్టర్నేటివ్ గా 13 బ్లాక్ అండ్ వైట్ రింగ్స్ ఉండడం వల్ల దీన్ని రింగ్ టెయిల్ లిమూర్ అని అంటారు. ఇది ఓన్లీ మెడగాస్కర్ లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇది ఒక ప్రైమేట్ అంటే మ్యామల్ స్పీషీస్ లో ఉన్న చాలా స్పీషీస్ లో ఒక స్పీషీస్ అని. నెక్స్ట్ మనకి కనిపించే యానిమల్ టాపియో హమాద్రియాస్ ఆర్ హమాద్రియాస్ బబూన్. ఉన్న 6 బబూన్ స్పీషీస్ లో ఇది ఒక స్పీషీ. ఇది మెయిన్ గా హార్న్ ఆఫ్ ఆఫ్రికా అండ్ సౌత్ వెస్టర్న్ అరేబియన్ పెనిన్సులార్ లో నేటివ్ గా ఉంటాయి. సో నెక్స్ట్ మనకి కనిపించే యానిమల్ రేసిస్ మకావ్ ఆర్ మకాకా ములాకా. ఇది మెయిన్ గా సౌత్ సెంట్రల్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో నేటివ్ గా ఉంటాయి. ఇవి ఓల్డ్ వరల్డ్ మంకీ ఫ్యామిలీకి చెందిన ఒక స్పీషీస్. ఇందులోని 6 to 9 స్పీషీస్ ఉన్నాయి. కొన్ని చైనీస్ డిరైవ్డ్, కొన్ని ఇండియన్ డిరైవ్డ్. సో నెక్స్ట్ మనకి కనిపించే యానిమల్ పేరు స్టంప్ టైల్డ్ మకావ్ ఆర్ బేర్ మకావ్. ఇది మెయిన్ గా సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఏషియాలో
నేటివ్ గా ఉంటుంది. మన ఇండియాలో అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉంటుంది. ఇది ఒక ఫ్రూగివరస్ యానిమల్. ఫ్రూగివరస్ అంటే మెయిన్ గా రా ఫ్రూట్స్ ఆర్ ఆ ఫ్రూట్స్ నుంచి వచ్చే రూట్స్, షూట్స్ అండ్ స్టెమ్స్ ని, సీడ్స్ ని కన్జ్యూమ్ చేసే బ్రతికే యానిమల్ అని అర్థం. వీటికి పుట్టిన తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ స్లోగా టెయిల్ పోవటం వల్ల దీన్ని స్టంప్ టెయిల్ మకావ్ అని అంటారు. నెక్స్ట్ మనకు కనిపించే యానిమల్ హువాంగ్ ఆల్పినస్ ఆర్ ఇండియన్ వైల్డ్ డాగ్. దీన్ని రెడ్ వుల్ఫ్, మౌంటైన్ వుల్ఫ్ అండ్ ఏషియాటిక్ వైల్డ్ డాగ్ అని కూడా అంటారు. ఇది మెయిన్ గా సెంట్రల్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోకి నేటివ్. ఇది ఒక క్యానిడ్ యానిమల్ ఆర్ క్యానైన్ యానిమల్ అని కూడా అనొచ్చు. క్యానైన్ యానిమల్ అంటే డాగ్ లైక్ బయలాజికల్ ఫ్యామిలీకి రిలేట్ అయ్యే కార్నివోరస్ లో ఇది ఒక స్పీషీస్ అని అర్థం. నెక్స్ట్ మనకు కనిపించే యానిమల్ పాన్ ట్రోగ్లోడైట్ ఆర్ చింపాంజీ. దీన్ని కామన్ చింపాంజీ ఆర్ రాబస్ట్ చింపాంజీ అని కూడా అంటారు. ఇది ఆఫ్రికన్ ట్రాపికల్ ఫారెస్ట్స్ లో నేటివ్. ఇది మన హ్యూమన్స్ కి క్లోజెస్ట్ లివింగ్ రిలేటివ్. ఇందులో 4 స్పీసీస్ ఉన్నాయి. ఒక స్పీషీస్ వచ్చేసి పాన్ ట్రోగ్లోడైట్ ఆర్ కామన్ చింపాంజీ. సో నెక్స్ట్ మనకు కనిపించేది స్ట్రైప్డ్ హైయేనా ఆర్ హైయేనా. ఇది ఒక స్కావెంజర్ యానిమల్. ఆఫ్రికా, కాకసస్ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకు కనిపించే యానిమల్ లెపర్డ్ ఆర్ పాంథెరా పారడస్. జేనస్ పాంథెరాలో ఉన్న 5 స్పీషీస్ లో ఇది ఒక స్పీషీ అండ్ దీనికి కూడా ఒక 9 సబ్ స్పీషీస్ ఉన్నాయి. ఇది ఇండియా, పాకిస్తాన్, నేపాల్, మలేషియా అండ్ చైనాకి నేటివ్. సో నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ది గ్రేట్ ఇండియన్ బెంగాల్ టైగర్. ఇది పాంథెరా టీగ్రిస్ అనే సబ్ స్పీషీస్ కి చెందినవి. టైగర్స్ టోటల్ అన్ని క్యాట్ స్పీషీస్ లోకి ద లార్జెస్ట్ లివింగ్ క్యాట్ స్పీషీస్. టైగర్స్ లో కూడా ఇండియన్ బెంగాల్ టైగర్ సెకండ్ లార్జెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్ వచ్చేసి ద సైబీరియన్ టైగర్. బెంగాల్ టైగర్స్ ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ సౌత్ వెస్టర్న్ చైనాలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనకి కనిపించే యానిమల్ వైట్ టైగర్ ఆర్ ఇండియన్ బెంగాల్ వైట్ టైగర్. దీనికి ఇండియన్ బెంగాల్ టైగర్ కి ఎటువంటి డిఫరెన్స్ లేదు ఎక్సెప్ట్ ఫర్ కలర్. దీనికి ఫర్ కలర్ వైట్ గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది ఆల్బనిజం అని అనుకుంటారు, కానీ అది ఆల్బనిజం వల్ల వైట్ గా ఉండదు. దానికి రీజన్ ఏంటి అంటే ఫియోమెలనిన్ అనే ఒక పిగ్మెంట్ లేకపోవటం వల్ల దీని ఫర్ అంతా వైట్ గా ఉంటుంది. ఫియోమెలనిన్ టైగర్ స్కిన్ ని ఆరెంజిష్ ఆర్ రెడ్డిష్ విత్ బ్లాక్ స్ట్రైప్స్ తో కనిపించేలా చేస్తుంది. సో వైట్ టైగర్ తర్వాత మనకి కొన్ని బర్డ్స్ ని చూడడానికి దొరుకుతుంది. ఇక్కడ లైన్ గా ఈ సెక్షన్ అంతా బర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు కనిపించే బర్డ్ ఎల్లో రింగ్ నెక్ ప్యారెట్ ఆర్ ఇండియన్ రింగ్ నెక్ ప్యారెట్. దీన్ని రింగ్ నెక్డ్ అని ఎందుకంటారంటే దీని నెక్ చుట్టూ ఒక పింకిష్ కలర్ లోని రింగ్ లా ఫామ్ అయి ఉంటుంది. ఇవి న్యాచురల్ కలర్ లో అయితే గ్రీన్ విత్ బ్లాక్ అండ్ పింక్ స్ట్రైప్స్ ఉంటాయి, కానీ బ్రీడింగ్ లో మాత్రం ఎల్లో అండ్ బ్లూ ఆర్ ద మోస్ట్ పాపులర్ కలర్స్. నెక్స్ట్ మనకు కనిపించే బర్డ్ ఎక్లెక్టస్ ప్యారెట్. ఎక్లెక్టస్ ప్యారెట్ అనేది న్యూ గినియా, ఆస్ట్రేలియా అండ్ సాలమన్ ఐలాండ్స్ లాంటి ప్లేసెస్ కి నేటివ్ బర్డ్. ఇవి మేల్స్ బ్రైట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి అండ్ ఫీమేల్ బర్డ్స్ వచ్చేసి బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ మనకు కనిపించే బర్డ్ తానింబార్ కొరెలా, తానింబార్ కొకట్. ఇది సెలరు, యామ్దేనా అండ్ తానిబార్ ఐలాండ్స్ కి నేటివ్. నెక్స్ట్ మనకు కనిపించే బర్డ్ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఆర్ కాంగో గ్రే ప్యారెట్. ఇది ఆఫ్రికాలోని కాంగో, యుగాండా, గానా
కేనియా లాంటి ప్లేసెస్కి నేటివ్ బర్డ్. మనకి నెక్స్ట్ కనిపించే బర్డ్ పేరు జెండై కాన్యూర్ ఆర్ జెండాయా ప్యారకి. ఇది నార్త్ ఈస్టర్న్ బ్రెజిల్కి నేటివ్ బర్డ్. దీన్ని అగ్రికల్చర్లో జెండై కాన్యూర్ అని పిలుస్తారు. నెక్స్ట్ మనం కనిపించే బర్డ్ గ్రీన్ టురాకో ఆర్ గినియా టురాకో. ఇది ఆఫ్రికాలోని చాలా ఫేమస్ బర్డ్. ఆఫ్రికా కాంటినెంట్లో చాలా కంట్రీస్లో ఈ బర్డ్ నేటివ్. ఈ బర్డ్ పేరు బ్లూ అండ్ గోల్డ్ మకావ్ ఆర్ బ్లూ అండ్ ఎల్లో మకావ్. ఈ బర్డ్ మెయిన్గా సౌత్ అమెరికా, ట్రినిడాడ్ అండ్ కరేబియన్ ఏరియాస్కి నేటివ్. ఈ బర్డ్ అగ్రికల్చర్లో చాలా ఫేమస్, ఎందుకంటే దీని స్ట్రైకింగ్ కలర్ వల్ల అండ్ దీని టాకింగ్ ఎబిలిటీ వల్ల చాలా మంది దీన్ని పెట్స్గా కూడా పెంచుకుంటారు. నెక్స్ట్ మనకు కనిపించే బర్డ్ గ్రీన్ వింగ్ మెకావ్ ఆర్ రెడ్ అండ్ గ్రీన్ మెకావ్. ఇది మెకావ్ గ్రూప్స్ లోని ద సెకండ్ లార్జెస్ట్ మెకావ్. ఇది నార్థన్ అండ్ సెంట్రల్ సౌత్ అమెరికాకి నేటివ్ బర్డ్. నెక్స్ట్ మనకు కనిపించే యానిమల్ ఏషియాటిక్ లయన్ ఆర్ పర్షియన్ లయన్. ఈ లయన్ ప్రజెంట్ ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంది, అండ్ అది కూడా గిర్ నేషనల్ పార్క్ అండ్ గుజరాత్ స్టేట్ కి సరౌండింగ్ ఏరియాస్ లో మాత్రమే ఇది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకు కనిపించే యానిమల్ సాంబార్ డేర్ ఆర్ రూసా యూనికలర్. వీటికి మొత్తం 7 సబ్ స్పీషీస్ ఉన్నాయి, కానీ ఈ 7 సబ్ స్పీషీస్లోని మన ఇండియా అండ్ శ్రీలంకలో ఉన్న సబ్ స్పీషీస్ మాత్రమే అన్నిటికంటే పెద్దవి, అది సైజులో అయినా వాటి హార్న్స్లో అయినా. ఈ యానిమల్ పేరు బెంగాల్ ఫాక్స్ ఆర్ ఇండియన్ ఫాక్స్. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్, ఈస్టర్న్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కి నేటివ్. మన ఇండియాలో అయితే మెయిన్ గా సౌత్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తుంది. ఈ యానిమల్ పేరు జంగల్ క్యాట్ ఆర్ స్వాంప్ క్యాట్ ఆర్ జంగిల్ లింక్స్ అని కూడా అంటారు. ఇది మెయిన్ గా మిడిల్ ఈస్ట్, కాకసస్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ఇండియన్ గ్రే వుల్ఫ్ ఆర్ ఇండియన్ వుల్ఫ్. ఇది సౌత్ వెస్టర్న్ ఏషియా నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనకు కనిపిస్తుంది. ఇది వేరే వుల్ఫ్స్ కంటే కొద్దిగా చిన్నగా ఉంటుంది అండ్ ఫర్ కూడా చాలా థిన్గా ఉంటుంది. వేరే వుల్ఫ్స్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉండడం వల్ల వాటి థిక్ ఫర్ ఉంటుంది. ఇది కొద్దిగా వార్మర్ కండిషన్స్లో ఇన్హిబిట్ అవ్వటం వల్ల దీనికి ఫర్ అనేది చాలా థిన్గా ఉంటుంది. ఈ యానిమల్ ఇండియన్ స్లాత్ బేర్ ఆర్ ఇండియన్ బేర్. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం మనకు కనిపిస్తుంది. ఇది అదర్ బేర్స్ కంటే కొద్దిగా చిన్నగా ఉంటుంది, కానీ లాంగ్ ఫర్ ఉంటుంది. దీనికి లాంగర్ లోవర్ లిప్ అండ్ ఇన్సెక్ట్స్ ని సక్ చేసే ప్యాలెట్ ఉండడం వల్ల దీన్ని లాబియేటెడ్ బేర్ అని కూడా అంటారు. మన జూలో రీసెంట్ గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కేర్ టేకర్ ని ఈ బేర్ అటాక్ చేసిన తర్వాత ఆ కేర్ టేకర్ అయితే చనిపోవడం జరిగింది. ఇది అంతా రీసెంట్ గా జరిగిన న్యూసే మన జూలోని. అండ్ ఎప్పటికప్పుడు ఈ బేర్స్ కూడా క్యాప్టివిటీలో ఉండడం ఇష్టపడవు అసలు. మీరు ఎప్పుడైనా జూకి వెళ్తే డెఫినెట్ గా చూడవచ్చు, అవి ఎప్పుడు ఎస్కేప్ అవడానికి మాత్రమే చూస్తాయి. సో ఇదంతా తిరిగి అలసిపోయిన వారికి కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి, తినడానికి జూ లోపల రెస్టారెంట్ కూడా ఉంది. టేస్ట్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు, యావరేజ్గా ఉంటుంది. ప్రైసెస్ కూడా కొద్దిగా పర్లేదు, బాగానే ఉంటాయి. సో రెస్టారెంట్ దగ్గరలోనే మనకి హిప్పోపొటమస్ అనేది కనిపిస్తుంది. హిప్పోపొటమస్ ఆంఫీబియస్ ఆర్ షార్ట్ ఫామ్ లో హిప్పో ఒక సబ్ అక్వాటిక్ మ్యామల్. ఎలిఫెంట్, రైనోసరస్ తర్వాత హెవియెస్ట్ లార్జ్ మ్యామల్ హిప్పోనే. హిప్పో ఒక సబ్ అక్వాటిక్ మ్యామల్ అయినప్పటికీ కూడా దీని క్లోజెస్ట్ రిలేటివ్స్ డాల్ఫిన్స్ అండ్ వేల్స్. హిప్పోపొటమస్ కోసం చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది. అదేంటంటే చాలా మంది హిప్పోపొటమస్ షేప్ ని చూసి దానికి ఫుల్ గా ఫ్యాట్ ఉంది అనుకుంటారు, కానీ అదంతా ఫ్యాట్ కాదు, అది కంప్లీట్ గా మసిల్.
దాని పైన ఉన్న స్కిన్ మాత్రం చాలా టఫ్గా ఆ షేప్లో ఉండడం వల్ల అది మనకి ఫ్యాట్లా కనిపిస్తుంది. వైజాగ్ జూలోని బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ అది ప్రజెంట్ అయితే ఆపరేటింగ్లో లేదు. దాన్ని క్లోజ్ చేసేసారు. లోపల బటర్ఫ్లైస్ కూడా ఏం లేవు. ఎందువల్ల అనేది మాకు రీజన్ అయితే తెలియదు. మేము అక్కడికి వెళ్ళాకే మాకు అక్కడ బటర్ఫ్లై పార్క్ ఇంకా ఆపరేటింగ్లో లేదని తెలిసింది. సో ఇప్పటి వరకు వీడియోలో మనం యానిమల్ కింగ్డమ్లో ఉండే అన్ని యానిమల్స్ని చూసాం కదా. సో జూ లాస్ట్ పార్ట్లోని సర్పెంటేరియం ఉంటుంది. ఈ సర్పెంటేరియంలోని ఆల్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ లైక్ స్నేక్స్, ఇగ్వానాస్, క్రాకడైల్స్, అలిగేటర్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మనకు కనిపించే రెప్టైల్ ఇండియన్ కోబ్రా ఆర్ ఏషియన్ కోబ్రా. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే నాగుపాము. నాగుపాముని మనం చాలా డివోషనల్గా రివేర్ చేస్తాం. అండ్ దీనికి చాలా హిస్టారికల్ మైథలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తంలో కనిపిస్తుంది మనకి. అండ్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది స్నేక్స్ బైట్స్ జరగడానికి ఈ స్పీషీస్ కూడా కారణం. మనకి నెక్స్ట్ కనిపించే రెప్టైల్ ఇండియన్ రాక్ పైథాన్ ఆర్ ఏషియన్ రాక్ పైథాన్. దీనికి క్లోజెస్ట్ రిలేటివ్ బర్మీస్ పైథాన్. ఇది ఉన్న అన్ని పైథన్స్ కన్నా చాలా చిన్నది, కానీ దీని సైజ్ వచ్చేసి 9 to 10 feet. అండ్ ఇది ఒక నాన్ వెనమస్ స్నేక్. నెక్స్ట్ మనకు కనిపించే రెప్టైల్ కామన్ ర్యాట్ స్నేక్. ఈ కామన్ ర్యాట్ స్నేక్ ప్రైమరీగా రోడెంట్స్ మీద ఫీడ్ అవుతుంది. రోడెంట్స్ అంటే స్క్విరల్స్, మౌసెస్, క్యాపిబారా ఇలాంటి వాటిని రోడెంట్స్ అంటారు. సో ఈ ర్యాట్ స్నేక్కి 50+ సబ్ స్పీషీస్ ఉన్నాయి. ఇది మెయిన్గా నార్థన్ హెమిస్ఫియర్లో మనకు బాగా కనిపిస్తుంది. ఇది ఇండియన్ స్టార్ టార్టాయిస్. ఇది ఒక ఎండేంజర్డ్ టార్టాయిస్ స్పీషీస్. ఇది మెయిన్గా ఇండియా, పాకిస్తాన్, శ్రీలంకలో మనకు బాగా కనిపిస్తుంది. దీన్ని ఇల్లీగల్ ట్రేడ్ యాక్టివిటీస్ అండ్ పోచింగ్ కోసం యూజ్ చేయడం వల్ల దీని పాపులేషన్ అయితే చాలా బాగా తగ్గిపోయింది. అండ్ ప్రజెంట్ less than 10,000 స్టార్ టార్టాయిసెస్ మాత్రమే ఉన్నాయి. టార్టాయిస్ ఎన్క్లోజర్ పక్కన మనకి రెప్టైల్ హౌస్ అనేది ఉంటుంది. రెప్టైల్ హౌస్లో ఇగ్వానాస్ ఉంటాయి. ఇగ్వానాస్ అంటే లిజర్డ్ ఫ్యామిలీకి సంబంధించిన హెర్బివోరస్ లిజర్డ్స్. ఇవి మెయిన్గా మెక్సికో, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ కరేబియన్లో మాత్రం ఉంటాయి. రెప్టైల్ హౌస్ పక్కనే ఇగ్వానా హౌస్ కూడా ఉంటుంది. అందులో మనకి గ్రీన్ ఇగ్వానా కనిపిస్తుంది. గ్రీన్ ఇగ్వానా ఆర్ అమెరికన్ ఇగ్వానా అనేది బ్రెజిల్, పరాగ్వే అండ్ మెక్సికో కంట్రీస్కి నేటివ్. సో రెప్టైల్ హౌస్ అవి క్రాస్ చేసి వచ్చాక మనకి ఇక్కడ క్రొకోడైల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మనకు కనిపించే క్రొకోడైల్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్ ఆర్ ఇండో పెసిఫిక్ క్రొకోడైల్. నెక్స్ట్ క్రొకోడైల్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ క్రొకోడైల్, మగర్ క్రొకోడైల్ ఆర్ మార్ష్ క్రొకోడైల్. ఇవి మెయిన్గా ఫ్రెష్ వాటర్లో ఉంటాయి అండ్ ఇండియా అండ్ సదరన్ ఇరాన్కి నేటివ్. ఇవి సాల్ట్ వాటర్ క్రొకోడైల్ కన్నా సైజులోని, వెయిట్లోని కొద్దిగా చిన్నగా ఉంటాయి. మేమైతే ఇప్పుడు జూ బ్యాక్ సైడ్ గేట్కి వచ్చేసాం, సాగర్ నగర్ గేట్ దగ్గరికి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే జూ ఎగ్జిట్ అయిపోతాం, రైట్ సైడ్ వెళ్తే
ఇంకొక క్రొకడైల్ ఉంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అలా ముందుకు వెళ్తే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి. సో మనం చూడబోయే లాస్ట్ క్రొకడైల్ వచ్చేసి ఘరియల్ క్రొకడైల్. దీన్ని ఫిష్ క్యాచింగ్ క్రొకడైల్ అని కూడా అంటారు. దీన్ని ఘరియల్ అని అనడానికి రీజన్ ఏంటంటే దీని స్నౌట్ అంటే మూతి చివరన చిన్న కుండలాగా ఉండటం వల్ల దీన్ని ఘరియల్ అని అంటారు. ఇది ఫిష్ క్యాచ్ చేయడానికి దీనికి 110 ఇంటర్లాకింగ్ టీత్ సెట్ ఉంటుంది. ఈ యానిమల్ పేరు ఇండియన్ యాంటలోప్ ఆర్ బ్లాక్ బక్, తెలుగులో అయితే కృష్ణ జింక అని అంటారు. ఇవి మెయిన్గా లైట్ ఫారెస్ట్స్, పెరినియల్ వాటర్ సోర్సెస్ ఉన్న ప్లేస్లు ఉంటాయి. ఇవి ఇండియా అండ్ నేపాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ యాంటలోప్స్ తర్వాత మనకి ఇక్కడ సాంబార్ డీర్స్ కూడా కనిపిస్తాయి. సాంబార్ డీర్స్ తర్వాత ఇండియన్ బైసన్ ఆర్ ఇండియన్ గౌర్ కనిపిస్తుంది. ఇండియన్ గౌర్ తర్వాత మనకు కనిపించే యానిమల్ ద ఇండియన్ వైల్డ్ బోర్. ఇది వైల్డ్ బోర్ సబ్ స్పీషీస్ లో ఒక స్పీషీస్. ఇది మెయిన్ గా ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్ లాంటి కంట్రీస్ లో ఇన్హాబిటెంట్. ఈ యానిమల్ పేరు నీల్గాయ్ అంటే బ్లూ కౌ అని అర్థం. ఇది ఏషియాలోనే ది లార్జెస్ట్ యాంటిలోప్. ఇది మెయిన్ గా ఇండియా, నేపాల్, పాకిస్తాన్ కంట్రీస్ లో ఇన్హాబిటెంట్. ఇప్పుడు మేము జూలో ఉన్న హెర్బివోరస్ సెక్షన్ లోకి అయితే వెళ్తాం. హెర్బివోరస్ అంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ డైట్ ని కన్జ్యూమ్ చేసి ఉండే బీయింగ్స్ అని అర్థం. ఇక్కడికి వచ్చాక మనకి ఫస్ట్ సెక్షన్ లో కనిపించేది ఇండియన్ పీఫౌల్. దీనినే కామన్ పీఫౌల్ అండ్ బ్లూ పీఫౌల్ అని కూడా అంటారు. మేల్స్ నైతే పీకాక్స్ అంటారు, ఫీమేల్స్ నైతే పీ హెన్స్ అని అంటారు. నెక్స్ట్ మనకు కనిపించేది సారస్ క్రైన్. సారస్ క్రైన్ అనేది ఫ్లయింగ్ బర్డ్స్ అన్నిటిలోకి ద టాలెస్ట్ బర్డ్. దీని హైట్ ఆల్మోస్ట్ 6 feet వరకు రీచ్ అవుతుంది. అండ్ ఇది మెయిన్ గా ఇండియన్ సబ్ కాంటినెంట్, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకు కనిపించే యానిమల్ జిరాఫ్. జిరాఫ్ అనేది జిరాఫా అనే జీనస్ కి సంబంధించిన ఆఫ్రికన్ పోఫ్డ్ మ్యామల్. ఇది వరల్డ్ లోనే టాలెస్ట్ లివింగ్ క్రీచర్. నెక్స్ట్ మనకి నాక్టర్నల్ యానిమల్ హౌస్ అనేది కనిపిస్తుంది. ఇందులో మనకి ఔల్స్, బ్యాట్స్ ఉంటాయి. నాక్టర్నల్ అంటే పడుకోకుండా నైట్ టైం యాక్టివ్ గా ఉండే యానిమల్స్ అని అర్థం. నెక్స్ట్ మనకు కనిపించేది ఈము బర్డ్. ఈము బర్డ్ అనేది ఒక ఫ్లైట్లెస్ ఆస్ట్రేలియన్ నేటివ్ బర్డ్. ఇది ఆస్ట్రేలియాలోనే ద లార్జెస్ట్ బర్డ్ అండ్ వరల్డ్ లోని సెకండ్ టాలెస్ట్ బర్డ్. ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్ అండ్ ఆస్ట్రిచ్, ఈము అనేవి రెండు క్లోజెస్ట్ రిలేటివ్స్. సో జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 3 hours పట్టింది. మీరు ఒకవేళ బై ఫుట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకోకపోతే
మీరు మీరు కార్ని తీసుకెళ్లొచ్చు. కార్ ఎంట్రీ ఫీజ్ 500 ఎంతో ఉంటుంది. ఆర్ఎల్స్ లోపల బ్యాటరీ కార్స్ ఉంటాయి. అవి అరౌండ్ పర్ హెడ్ 50 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాటి మీద కూడా తిరిగి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మా జూ ఎక్స్ప్లోరేషన్ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. మేము ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ ని కవర్ చేసాం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాకు చెప్పండి. అండ్ డెఫినెట్ గా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.